వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్‌కు పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరిగేసి ఒక పొయిజీ దగ్గర ఆగి చదివాడు. గంగా నది ఒడ్డున ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉంటాయని, స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్లతో ఏ వస్తువును తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడే రాసుంది. వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్. ఒక రాయి దొరికినా తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది. నది ఒడ్డున వారం రోజులు వెతికిన విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు. 2 వారాలు గడిచాయి. ఆ రాయి జాడ కనపట్టలేకపోయాడు. తన బతుకుని మార్చేస్తుందనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశ చెందాడు. ఒక్కో రాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు. చివరికి అతడికి అదే అలవాటుగా మారింది. వెతగ్గా ఓ రోజు మహిమలున్న వెచ్చని రాయి అతడి చేతికి దొరికింది. ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపు అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు. రాయి చేతి నుండి జారిపోయే ఆఖరి క్షణంలో కానీ అతడు ఆ విషయాన్ని గమనించలేదు. అప్పటికే జరగాల్సిన అనర్థమంతా జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమ అంతా వృధా అయిపోయింది. ఈ కథలో నీతి మనకు అవకాశాలు ఎదురుగా వస్తూ ఉంటాయి. వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించినా చేజారిపోతాయి.